మన డిస్కషన్లో బైరి నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు జాయిన్ అయ్యారు. సార్ నరేష్ గారు చెప్పండి, అసలు సాయిబాబా హిందూ దేవుడా ముస్లిం దేవుడా ఏం చెప్తారు దీన్ని? ఒకవేళ సాయిబాబాకి కామ క్రోధ మోహ మదమాత్సర్యాలను జయించిన తత్వం ఉండి ఉంటే నమ్మకస్తుల విషయంలో అతను దేవుడు. ఆ రాగద్వేషాలకు అతీతుడు కాకపోతే అతను మానవ మాత్రుడే. అలాగే ఒకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వృద్ధాప్యంలోకి వచ్చాక ఇవిడ నా భార్య కాదన్నట్టుగా, ఇతను నా భర్త కాదన్నట్టుగా, ఈ పిల్లలు నా పిల్లలైనా కాదా డిఎన్ఏ టెస్ట్ చేయండి అన్నట్టుగా ఉంది ఈ చర్చ. ఎంతోమంది పేర్లు సాయిబాబా అని పెట్టుకున్న వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ప్రతిరోజు తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడం కంటే ఎక్కువ మంది షిరిడీని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ముస్లింలు ఆ దేవుణ్ణి ఓన్ చేసుకోలేదు. మనం షిరిడీకి వెళ్ళి చూస్తే ముస్లింలే వచ్చి పూజ చేస్తున్నట్టుగా లేదా రకరకాల భక్తి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఎక్కడ చూడలేదు. చాలా హిందూ దేవాలయాల్లో కూడా సాయిబాబా విగ్రహాన్ని అంతర్లీనంగా చూడడం జరిగింది. సో ఆయన పుట్టుక మీద అనేక వివాదాలు ఉన్నాయి, ఆయన ప్రవచనాల మీద వివాదాలు ఉన్నాయి. అయితే ఆయన చేసిన పొరపాటు బహుశా సబ్కా మాలిక్ ఏక్ హే, దేవుడు ఒక్కడే అనే పదం అనేసరికి అనేక మంది దేవుళ్ళని నమ్మే వాళ్ళకి ఒక్కడనేసరికి యేసు ప్రభువు నమ్మే వాళ్ళు ఒక్కడే అంటున్నారు, కానీ 3 పేర్లు ఉంటాయి అక్కడ. అల్లాహ్ను నమ్మే వాళ్ళు ఒక్కడే అంటారు. కాబట్టి ఆ ఒక్కటి కాడ కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చింది. కానీ వందల సంవత్సరాలుగా ఒక విషయం ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడి దానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కాదు అని అంటే అది నష్టమే. సమాజంలో ఇది శాంతికి లేదా సౌభ్రాతృత్వానికి ఐక్యతకు మాత్రం దారితీయదు. రైట్ లలిత్ గారు. సో ముందుగా జడ్జి గారి మాటలకి సమాధానం చెప్పాలండి. షార్ట్గా చెప్పండి. షార్ట్గానే జడ్జి గారు మొదలు పెట్టడమే మూర్ఖులు అనే పదంతో మొదలుపెట్టారు. అది చాలా అభ్యంతరకరమైన పదం. కారణం ఏంటంటే ఆయనకి అవగాహన లేక. అఫ్కోర్స్ సమాజంలో కూడా చాలామంది మూర్ఖులు ఉన్నారు, ఇంకా అవగాహన లేని విషయాలు మాట్లాడేవాళ్ళు. ఉదాహరణకి జడ్జి గారు ఒక మాట చెప్పారు, సూర్యుడు చంద్రుడు అందరికీ సమానం కదా, వాళ్ళకి మతం ఏంటి అన్నారు. పాపం ఆయనకి తెలియదు కాబట్టి అలా చెప్పుకుంటారు. సూర్యుడు చంద్రుడు మన హిందూ గ్రంథాల ప్రకారం భగవంతుడండి. అదే ఇస్లాం ప్రకారం ఖురాన్ బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు భగవంతుడు కాదు, దేవతలు కూడా కాదు. వాళ్ళు కేవలం అల్లా తయారు చేసిన యెహోవా తయారు చేసిన సమస్త చరాచర వస్తువుల్లో వాళ్ళు కూడా కొంత భౌతికపరమైన వస్తువులు అంతే. వాళ్ళకేం ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏం లేవు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ భాషలో అల్లా వీళ్ళ కోసం తయారు చేసిన ఇక రెండోది ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. పాపం చంద్రకుమార్ గారు మిస్ అయినట్టున్నారు. సరే ఇది సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు, 8 రకాల ప్రకృతుల రూపంలో నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామరూపాల్లో ఉండే వాటన్నింటి చేత నేను ఈ 8 రకాల ప్రకృతులతో నటింపచేస్తూ ఉన్నాను. ఇది నా చమత్కారమే అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు అని హేమాద్ పంత్ గారు ఉదాహరణగా రాసుకున్నారు. ఎందుకు? సాయిని నిరూపించుకోవాలంటే కూడా చివరికి మా భగవద్గీత దిక్కాళ్ళకి మళ్ళీ. కాబట్టి ఇక మూడో మాట, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకేదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇస్తుంది. కారణం ఏంటి అంటే సాయిబాబా బతికున్నప్పుడు సాయిబాబా గురువుగా ఉన్న వెంకూసా ఎవరు? ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక జమీందారు. ఇంకొకటి సాయిబాబా గారి సచ్చరిత్ర రాసిన హేమాద్ పంత్ గారు ఎవరు? స్వయంగా బ్రిటిష్ గవర్నమెంట్లో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ హోదాలో పనిచేసిన వ్యక్తి. ఇక సాయిబాబా గారి భజనలన్నీ రాసిన దాసుగణ్ గారు ఉన్నారు. ఆయన ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్లో రిటైర్ అయిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్. అలాగే ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో జడ్జిగా పనిచేసిన నానా సాహెబ్ గారు సాయిబాబా గారికి విపరీతమైన భక్తుడు. మరి అందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లు అందరూ పక్కనే ఉన్నప్పుడు బాబా గారిని బ్రిటిష్ వాళ్ళు మంచిగానే ఇస్తారు. కారణం ఏంటి? బాబా గారు ఎక్కడా కూడా మన దేశానికి స్వతంత్రం అవసరం కాబట్టి మీరంతా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయండి అని చెప్పలేదు. కాబట్టి బాబా గారు అలా ఉండటం కావాలి, బాబా గారి భక్తులు ఎలా ఉండటం కావాలి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అలాంటి రిపోర్ట్లే ఇస్తారు. ఇంత బతికి ఇంత స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఆ బ్రిటిష్ వాడు ఇచ్చే రిపోర్ట్ల మేము బతకాలంటున్నారు పాపం జడ్జి గారు. చాలా సంతోషం, ఆయన మేధస్సుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొక స్టేట్మెంట్ బైరి నరేష్ గారు ఇచ్చింది ఏంటి అంటే అందరూ ఒక్కడే దేవుడు అంటున్నారు కాబట్టి బహుశా నచ్చలేదేమో అన్నారు. ఆయన ఒక్కడే దేవుడు అనలేదండి, అల్లా మాలిక్ అని చెప్పారు. సబ్కా మాలిక్ ఏక్ అనేది సినిమా డైలాగు, అల్లా మాలిక్ అనేది సచ్చరిత్ర డైలాగు. అలాగే ఇంకో మాట అన్నారు, 100 సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు కదా, ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకని. మరి 1000 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించకుండా మరి వదిలేస్తారా నరేష్ గారు? అది కూడా ఆయన సమాధానం చెప్పాలి. నష్టం ఉన్నప్పుడు తప్పకుండా అఫ్కోర్స్ ఇప్పుడు నష్టం ఉంది దీనివల్ల సనాతన ధర్మానికి. నేను మాట్లాడొచ్చండి. చెప్పండి. బైరి నరేష్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో
కొన్ని వందల సంవత్సరాలుగా ఒక నమ్మకం ఏర్పడిపోయింది, వదిలేయొచ్చు కదా. ఇప్పుడు 250 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారు. సరే 200 సంవత్సరాలు పరిపాలిస్తున్నారని చెప్పి వదిలేశారా? స్వతంత్రం కోసం పోరాడారా? 700 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించారు మొఘలు. సరే 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి అదే బానిసత్వానికి అలవాటుపడ్డారా? పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నామా? అలాగే ఒక 100 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడిన అంత మాత్రాన దానికి శాశ్వతత్వం వచ్చినట్లు కాదు, దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అది మధ్యలో వచ్చింది, అనాదిగా లేదు. సనాతన ధర్మమే అనాది. ఇక్కడ సనాతన ధర్మంలో చెప్పినటువంటి పరమాత్మ అనాది. మధ్యలో వచ్చారు సాహిబ్ గారు, మధ్యలో వెళ్ళిపోతారు. దానికి మీరు అంత చింతించాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ నాకు చాలా మంది పీఠాధిపతులు తర్వాత అక్కడికి వెళ్ళి పూజలు చేయడం, తర్వాత వాళ్ళ ప్రదక్షిణలు చేయడం, తర్వాత సంధ్యావందనం చేశారు. చాలా మంది పీఠాధిపతులు, చాలా మంది ఏం చేయలేదండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసి ఉంటారు. చాలా మంది వాళ్ళందరికీ తెలియదు అంటారు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా. సంధ్యావందనం చేయలేదండి. కంచి పరమాచార్య వారు ఎవరు స్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడికి వెళ్ళి సంధ్యావందనం కాదు, వేరే ఊరు వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో సంధ్యావందనం చేసుకోవాల్సిన సందర్భంలో ఆ గ్రామంలో షిరిడి టెంపుల్ వాళ్ళు వారికి ఏర్పాట్లు చేశారు. షిరిడి ఆలయంలో సంధ్యావందనం చేయలేదు, కావాలంటే రికార్డ్స్ చూసుకోమని చెప్పండి. అబద్ధాలు చెప్పేవాళ్ళని. రైట్, చెప్పండి సార్. నిజంగా నరేష్ గారు అన్నట్టు ఎప్పుడో అయ్యింది, అయిపోయిన దానికి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయండి అన్నట్టు లేదా? అసలు యాక్చువల్గా బైర్ నరేష్ గారు ఎక్సలెంట్ మాట్లాడారండి. ఎందుకంటే ఆయనే బౌన్సర్ వేసుకున్నారు. ఇప్పుడు నాస్తికత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఎక్కువగా పోరాడేది కూడా హిందూ దేవి దేవతల మీదే. ఇప్పుడు ఒక్క నిమిషం 100 ఇయర్స్ 100 ఇయర్స్ అయింది కనుక ఆయన ఆపేయాలి అంటే వేల లక్షల కోట్ల సంవత్సరాలు మా విశ్వాసాల ప్రకారం ఆయన వెంటనే ఆపేయాలి. ఇంకా నాస్తికత్వం ఆయన ఇంకా మిగతా మతాల గురించి మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన చెప్పింది ఆయన బౌన్సర్ వేసుకున్నాడు కదా. రైట్ రైట్ చంద్రకుమార్ సార్ చెప్పండి, నిజంగా మీరు చదివింది అది కరెక్ట్ కాదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు వీళ్ళకు ఉన్నారు కాబట్టి అలా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా బ్రిటిష్ రిపోర్ట్ మీద ఆధారపడడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక పాయింట్, ఆ బ్రిటిషర్స్ సాయి గారిని ఏమని పిలిచేవారంటే ఏ ముస్లిం ఫకీర్ రిసైడింగ్ ఎట్ షిరిడి అని సంబోధించేవాళ్ళు. వాళ్ళ రికార్డ్స్ లో కూడా అదే రాశారు. రైట్ చంద్రకుమార్ సార్, సార్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్ చెప్పండి. సార్ లలిత్ గారు చెప్పండి సార్. అసలు విషయం ఏంటంటే భగవంతుడు ఒక్కడా, భగవంతుడు ఇద్దరా? సృష్టికర్త ఒక్కడా, సృష్టికర్త ఇద్దరా? అంటే సృష్టికర్త ఒక్కడే ఉంటాడు, సృష్టికర్త ఇద్దరు ఉండరు. ముస్లింలకు సృష్టికర్త వేరే, హిందువులకు వేరే, క్రైస్తవులకు వేరే సృష్టికర్త ఉండడు. ఒకసారి వేదాలు చదవండి తెలుస్తుంది. వేదాల్లో ఏముందో, ఋగ్వేదంలో ఏముందో, యజుర్వేదంలో ఏముందో చదవండి. అందులో ఏకం సత్ విప్రా బహుధా వదంతి. డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు అంతే. పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి కానీ సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. సాయిబాబా అదే చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై. దానిలో అల్లా అంటే ఎవరు? దానిలో భగవంతుడు. దానిలో భగవంతుడు ఒక్కడే. నువ్వు ఏ పేరుతోటనే పిలువు. దానిలో నీళ్లను, పానీయను, తన్నీరను, వాటరను ఏ పేరుతో పిలిచినా దైవం అనేది ఒకటే. అయితే సాయిబాబా వల్ల అనుభవాలు వచ్చినటువంటి వాళ్ళు లక్షల సంఖ్య లోపల ఉన్నారు. నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి, వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఒక్క నిమిషం అండి, అనుభవాలన్నీ కూడా పుస్తక రూపంలో ప్రచురించారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రతి దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా నేను అందులో నా పుస్తకం లోపల చెప్పడం అనేది జరిగింది అన్నట్లు. సాయిబాబాని తెలుసుకోవడం అనేది అది మామూలుగా అవుతుందో సామాన్యులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. సాయిబాబా గురించి ఏ మహాత్ములు ఏమన్నారు, ఎంతమంది ఏమన్నారు ఒక్కసారి మీరు చూడండి. మొరార్జీ దేశాయ్ గారు ఏమన్నారు, లేకపోతే అప్పుడున్నటువంటి మహాత్ములు ఏమన్నారు, మేర బాబా సాయిబాబా గురించి ఏమన్నాడు, హలో గౌరీ బాబా ఏమన్నాడు, వాసుదేవానంద సరస్వతి ఆ రోజు ఉన్నటువంటి గొప్ప యోగి వాసుదేవానంద సరస్వతి సాయిబాబా గురించి ఏమన్నాడు ఒక్కసారి మీరు చదివితే తెలుసుకుంటే తెలుస్తుంది. గౌలి బాబా ఏమన్నాడో ఇవాళ చూడండి, పేజీ నంబర్ 41, ఓవీలు 76-80 లోపల, అధ్యాయం 4 లోపల ఉంది. ఇతడు మూర్తి భవించిన పండరినాథుడే, అనాథనాథుడు, దయాళువు. నిజంగా ఈ సాయి మాత్రం తప్పక ఆ పండరినాథుడే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా అయితే ఉందో మీరు అనేక చోట్ల అనేక సందర్భాల లోపల సాయిబాబా తాను ఎవరు అనేటటువంటి విషయాన్ని అధ్యాయం నంబర్ 9, ఓవీలు 139, 129, 139 ఆయన ఏమని చెప్పాడు, కొన్నిసార్లు నేను కుక్కగా, పందిగా, ఆవుగా,
పిల్లిగా, చీమగా, ఈగగా, జలాచరంగా ఇలా నేను అనేక రూపాల్లో ఈ భూలోకంలో తిరుగుతూ ఉంటాను. సకల ప్రాణుల్లో నన్నే ఎవరైతే చూస్తారో వారంటే నాకెంతో ప్రేమ అని తెలుసుకో. రైట్ 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 చంద్రకుమార్ గారు నన్ను ఆరాధించే పద్ధతి ఇదే సుమా. ఏం మాట్లాడుతున్నారు? స్పష్టంగా మనకు జరిగింది రైట్ రైట్ అనేక సందర్భాలు. ఎంతో మందికి సాయిబాబా అక్కలకోట మహారాజుగా దర్శనం ఇచ్చాడు. Right. కొందరికి సాయిబాబా శ్రీరాముడికి దర్శనం ఇచ్చాడు. కొందరికి సాయిబాబా వాళ్ళ గురువుగా దర్శనం ఇచ్చాడు. ఇందులో సాయిబాబా ఎన్ని రూపాల్లో దర్శనం ఇచ్చాడో, ఎక్కడెక్కడ దర్శనం ఇచ్చాడో ఒకసారి అవన్నీ కూడా తెలుసుకుంటే తెలుస్తుంది అన్నట్టు. కపర్దే ఎవరండి? బ్రిటిష్ వాళ్ళ ఏజెంటా? ఏమైనా కొంచెమైనా జ్ఞానం ఉందా, తెలివి ఉందా? కపర్దే బాల్ గంగాధర్ తిలక్ సహచరుడు. బాల్ గంగాధర వైపు నుంచి కేసు వాదించినటువంటి గొప్ప న్యాయవాది. కపర్ది టాపిక్ ఎవరు తెచ్చారండి? కపర్ది టాపిక్ ఎవరు తెచ్చారు? ఆయన సార్ సార్ కపర్ది టాపిక్ ఎవరు తెచ్చారు అసలు? సార్ చంద్రకుమార్ గారు కౌంటర్ చేయాలండి. కాదు కాదు, కపర్ది టాపిక్ ఎవరు తెచ్చారు? కపర్ది డైరీ ఎవరు తెచ్చారు టాపిక్? నేను చరిత్ర గురించి మాట్లాడుతున్నా, హేమాడ్ పంత్ గురించి మాట్లాడాను, నానా సాహెబ్ గురించి మాట్లాడాను, అలాగే తన పేరు వెంకుసా గురించి మాట్లాడాను. వాళ్ళందరూ ఎవరు బ్రిటిష్ ఉద్యోగులు కదా? దాస్ గాని ఎవరు బ్రిటిష్ ఉద్యోగులు కదా? వాళ్ళందరూ బ్రిటిష్ ఏజెంట్ కాదు, బ్రిటిష్ ఉద్యోగులు కదండి. బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగులు కాదా వాళ్ళంతా? కాదని చెప్పండి మీరు. ఒక్కొక్క గవర్నమెంట్ ఆ రోజుల్లో గవర్నమెంట్ ప్రతి ఉద్యోగి బ్రిటిష్ వాళ్ళ ఏజెంటా? ఏజెంట్ అని ఎవరన్నారండి? బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగులా కాదా వాళ్ళు? బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగులా కాదా? పోనీ సాయిబాబా గారు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి స్వతంత్రం కోసం పోరాటం చేయండి, భారతదేశం ఆత్మగౌరవం కాపాడండి అని ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చారా? ఉడికే అన్నంలో చేపెట్టేంత శక్తి ఉన్న ఆయన ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరం కొట్టడానికి ఏం చేశాడు చెప్పండి? అంటే మిగతా హిందూ దేవులు కూడా బ్రిటిష్ వాళ్ళని పోగొట్టడానికి ఏం చేయలే కదా. భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ చేశారండి. కృష్ణుడు దుష్ట శిక్షణ చేశాడు, రాముడు దుష్ట శిక్షణ చేశాడు, సాయి ఏం చేశాడు? ఇక్కడ ఒక విషయం అండి. ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అల్లా నెక్స్ట్ ఇక్కడున్న హిందూ దేవుడు ఒకడే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా నాన్న ఉన్నారు, పక్కింట్లో ఉన్న ఆయన కూడా నాన్న అని పిలుస్తారు. నేను వెళ్ళి నాన్న అని పిలుస్తాను ఆయన్ని, లేదా ఆయన పిలవగలరా? ఇక్కడ ఖురాన్ లో ఉన్న అల్లాకి వేరే లక్షణాలు ఉన్నాయి. ఆయన్ని వాళ్ళు భగవంతుడు అన్నారు. మన తాలూకు వేదంలో ఉన్న దేవుడు ఆయనకి వేరే లక్షణాలు ఉన్నాయి. సో ఇవి ఎలా చూడాలి కానీ వెళ్తారు? చంద్రకుమార్ గారికి ఒక సూటి క్వశ్చన్ అండి. బాబాని ఇంతకీ దేవుడిగా చూస్తున్నాడు, ఆయన గురువుగా చూస్తున్నాడు? రైట్ రైట్ చంద్రకుమార్ సార్ 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 చంద్రకుమార్ సార్ ఒక్క నిమిషం రైట్ రైట్ బైరి నరేష్ గారు సార్ చంద్రకుమార్ సార్ ఒక్క నిమిషం అండి. షిర్డీలో దర్శించుకున్నాడు. పుస్తకం దాదాపు 300 పేజీలు ఉంటుంది సార్, చదువుకుంటే సార్ బైరి నరేష్ గారు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా జీవితం గురించి ఏం చెప్తారు? సాయిబాబా జీవితం అతను ముస్లింగా పుట్టాడా, లేదంటే హిందూలోకి కన్వర్ట్ అయ్యాడా, లేదా హిందువుగా ఉండి ముస్లింలోకి వెళ్ళారా? సాయిబాబా రెండు పేర్లు ఉన్నాయి. ఒక్కటి అంటే మీరు నా ఒపీనియన్ అడుగుతున్నారా, నాస్తికత్వం సాయిబాబా పట్ల ఉన్న అభిప్రాయం అడుగుతున్నారా, ఇప్పుడున్న పరిస్థితులను అడుగుతున్నారా? నాస్తికత్వం గురించి సాయిబాబా పట్ల నాస్తికత్వంలో ఏం చెప్తాం మేమంటే మహిమలు అభూత శక్తులు లేవు, స్వర్గాలు నరకాలు లేవు, ఆత్మలు పునర్జన్మలు లేవు అనేది చారువాక తత్వం, లోకాయుత తత్వము. జైనము, బౌద్ధము, భౌతికవాదము, కణవాదము ఇవన్నీ కూడా ఏ అభూత శక్తులు లేవు అనేటువంటిది. ఇక్కడ టాపిక్ ఏమో శక్తులు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, పరమాత్మలు ఉన్నాయి, దైవాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ దైవాలు ఉన్నాయనే దాంట్లో మీ దేవుడా మా దేవుడా, ఈ దేవుడు ఎవల దేవుడు అనే చర్చ ఇక్కడ జరుగుతుంది. దేవుడే లేకుండా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు కూడా ఈ దేశంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు. యేసుప్రభువే మొక్కుతున్న వాళ్ళు 1వ స్థానంలో, అల్లాని మొక్కుతున్న వాళ్ళు 2వ స్థానంలో, ఏ దైవాన్ని విశ్వసించని వాళ్ళు 3వ స్థానంలో. ఆ తర్వాత వేదాల ఆధారంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందూ లేదా హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారు. సుగుణాకర్ గారు మీరు చెప్పండి. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ట్రెజరర్ సెక్రటరీ గారు మాట్లాడారు, ఇక్కడ నుంచి మాకు ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది కూడా దాని నుంచి మాకు ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిరం నుంచి అయోధ్య రామ మందిరానికి షిరిడి నుంచి ఫండ్స్ వస్తాయి. రూపాయి వెళ్ళలేదు. షిరిడి సంస్థ ఏమని చెప్పింది అంటే వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదని ఇచ్చింది స్టేట్. రైట్ సుగుణాకర్ గారు మీరు చెప్పండి, అసలు సాయిబాబా దేవుడే కాదా, లేదంటే అతను హిందూ కాదా?
దేవుడు కాదు, హిందువు కాదు, స్పష్టం. ఆయన సో ఒక ఇప్పుడు ముస్లిం కదా ఫకీర్. అయితే అయితే ప్రజలకు ఆయన భక్తి ఉన్నప్పుడు పోయి మొక్కుకుంటారు. వచ్చిన ప్రాబ్లం ఏంటండి? హిందువులు మోసం చేస్తున్నారు. ఏం మోసం? ఆయన హిందూ దేవుడు అని చెప్పి మోసం చేస్తున్నారు. మీరు మొక్కేది హిందువులే కదా, అదే కదా మోసం అంటున్నారు. వాళ్ళకి నమ్మకం, ఒక్క నిమిషం, హిందువులకైనా కూడా వాళ్ళకి నమ్మకం వస్తే మొక్కుతారు. అది ఏ దేవుడు అయితే, హిందూ దేవుడు అయితే, క్రిస్టియన్ దేవుడు అయితే, ముస్లిం దేవుడు అయితే లేదు, వాళ్ళకి నమ్మకం కలిగితే హిందువులకి భక్తి దేవుడు, ఉంటే ఎవరైనా మొక్కుతారు. హిందువులకి దేవుడు లేకపోతే, హిందువులకి ప్రామాణిక గ్రంథాలు లేకపోతే మీరు తీసుకొచ్చి సాయిని పెట్టాలని అనొచ్చు. హిందువులకి దేవుడు ఎవరు అని స్పష్టంగా మా గ్రంథాలు వివరిస్తున్నాయి. అలాంటి స్పష్టమైన వివరణ ఉన్నప్పుడు ఒక ఫేక్ తీసుకొచ్చి ఆయన మొక్కించాల్సిన అవసరం ఏంటి? అలాగే ఇతర మత ఆచారాలను ఆచరింపజేయాల్సిన అవసరం ఏంటి? ఉరుసు ఉత్సవాలు చేయించాల్సిన అవసరం ఏంటి? శ్రీరామనవమి రోజు ఇది హిందువులకు జరుగుతున్న ద్రోహం, హిందువుల మీద జరుగుతున్న మోసం ఇది. ఇప్పుడు ఆయన చంద్రకుమార్ గారు, జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఏమంటున్నారంటే, ఆయన సాయిని దేవుడిగా ప్రమాణం చూపించండి అంటే పూర్వం మనకి ఏదైతే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అక్కడి నుంచి చూపించాలి. సాయిని మార్కెటింగ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సచరిత్ర తీసుకొచ్చి ఇందులో హేమాద్ పంత్ గారు రాశారు, ఇందులో ఆయన కాకా గారు రాశారు, ఆయన పరబ్రహ్మని వాళ్ళు భావించారు, ఇది చెప్తే ఎట్లా కుదిరిద్దండి? ఇప్పుడు నన్ను దేవుడిగా చేయాలనుకున్నా కూడా ఒక మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎవరో ఒక పుస్తకం రాసి పరేస్తారు, కరుణాకరానంద స్వామి అని చెప్పి. కాబట్టి ఇందులో ప్రమాణం ఆయన ఏం చెప్పారు? ఏకం సత్ బహుదా విప్రా బహుదా వదంతి అంటే ఒకే సత్యాన్ని పండితులు అనేక రకాలుగా దర్శిస్తారు, వివరిస్తారు, కానీ అసత్యాన్ని కాదు. ఇక్కడ అసత్యం ఇది. ఒక సత్యాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు, కానీ అసత్యాన్ని సత్యం చేయకూడదు. అసత్యాన్ని సత్యం ఆయన వక్రీకరిస్తున్నారు, మొదటి నుంచి వస్తున్నారు. ఆయనకు పర్సనల్ గా కూడా చాలా లబ్ధి జరిగిందట అండి, పర్సనల్ గా కూడా చాలా లబ్ధి జరిగిందట అన్నప్పుడు ఆయన మొక్కుకున్నారు. పర్సనల్ గా లబ్ధి పొందే వాళ్ళే సాయిని మార్కెటింగ్ చేస్తున్నారు. లబ్ధి మీన్ సాయిబాబా నమ్ముకుంటే ఇప్పటికి గురువారం చాలా మంది ఉపవాసం ఉంటారు, హిందువులే ఉంటారు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంటారు. గురువు అని భావించాల్సింది హిందువులు వ్యాస భగవానుడిని, శంకరాచార్య తప్పు ఎట్లా మార్కెటింగ్ చేశారు? వ్యాస పూర్ణిమని సాయి పూర్ణిమ చేసేశారు. ఆ రోజు వ్యాస భగవాను ఆరాధించాలి. ఎందుకంటే మనకి 18 పురాణాలని అందించిన మహానుభావులు వ్యాస భగవానులు. మనకి పాషాణ మతాలను, అవైదిక మతాలను ఖండించి హిందుత్వాన్ని నిలబెట్టిన మహానుభావులు శంకరాచార్యులు వారు, మన గురువులు వాళ్ళు. ఈయన ఏం చేశాడు? సాయి గారు హిందువుల్ని మోసం చేసి హిందువులతో ఇస్లాం మత సంప్రదాయాలను ఆచరింపజేశాడు. రాముడి మీద ద్వేషం కనిపిస్తుంది సాయిబులో, సాయి గారిలో. సాయిబు అంటే మీకు అర్థం కాదని మళ్ళీ చెప్తున్నా, సాయిబాబాలో రాముడి మీద ద్వేషం ఉంది. శ్రీరామనవమి రోజు భక్తులు రామనవమి ఉత్సవాలు చేసుకున్నారండి. సాయి సత్యర్థలో ఉన్న విషయం 6వ అధ్యాయం. రామనవమి ఉత్సవాలు చేసుకుంటే భక్తులు బుద్ధులు తిట్టాడు ఆయన సాయిబు గారు. ఎందుకు తిట్టాలి? 11-12 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం బ్రదర్, ఈ లోపాన్ని ఈ 100 సంవత్సరాలుగా గుర్తించకుండా ఇప్పుడే గుర్తించడానికి ఏమైనా కుట్రుందా, లేక కాకతీయంగా గుర్తించారా? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఆయన పర్సనల్ గా లబ్ధి చేకూరింది అని చెప్పి. ఇలాంటి వాళ్ళు మార్కెటింగ్, ఎందుకంటే 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ప్రధాని గారు ఉన్నారు. ఇప్పుడు 3వసారి ఎన్నికల్లోకి వెళ్ళడానికి చేసిన పనో, లేకపోతే ప్రజలలో వాళ్ళని వాళ్ళు వినిపించుకోవడమో, అంటే నా అభిప్రాయం గతంలో వేదాలలో ఉన్న దేవుళ్ళు మాత్రమే దేవుళ్ళు, ఆయా పురాణ గ్రంథాలు, వాటిని మనం ఉక్కిరి పురాణాలు అనొద్దు, వీళ్ళకున్న గ్రంథాలలో ఉన్న, అందుకే సమ్మక్క సారాలమ్మల దేవుళ్ళు గారని ఒకసారి, తర్వాత కోయ దేవతలకు అసలు ఇందులో స్థానమే లేదని ఒకసారి, ఇప్పుడు షిరిడి సాయిబాబా లేదని, రేపు నూకాలమ్మ తల్లి ఉంది, ఆండాలమ్మ తల్లి ఉంది, తలుపులమ్మ తల్లి ఉంది, ఆంధ్రాలో గాజులమ్మ తల్లి ఉంది, ఇంకొక చోట గుర్రప్ప స్వామి ఉన్నాడు, ఇంకొక చోట మల్యాద్రి స్వామి ఉన్నాడు, ఇప్పుడు కొమ్రవెల్లి మల్లన్న దేవుడు ఉన్నాడు, ఐలోని ఎల్లన్న దేవుడు ఉన్నాడు. ఈ దేవతలందరూ ఒక్కొక్కటి ఇప్పుడు పీకుతున్నారు. అన్ని దేవులకు ఎలిజిబిలిటీ వేదాలు, ఉపనిషత్తులు, లేదా మహాభారతము, లేకపోతే భాగవతము, రామాయణము, గీత, వీటిల్లో ఆయా దేవులకు రెఫరెన్స్ ఉంటేనే మా హిందూ దేవులు నమ్మాలి. వీళ్ళు నమ్మిన వాళ్ళు కాదు, వీళ్ళని నమ్మొద్దు, కోశమ్మ నమ్మొద్దు, ఎల్లమ్మ నమ్మొద్దు.